సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. నాకు జగన్ సీఎం కావాలి. జగన్ సీఎం అయితే నేను అమ్మా నేను సీఎం అయితే నువ్వు సీఎం అన్నట్టు మాట్లాడేవాడి. అంటే నాకు ఆ ఫీలింగ్స్ అట్లా అనిపించేది అనమాట. నేనైతే మామూలుగా ఓపెన్ గా మేము ఒక తల్లి కొడుకు మాదిరి మాట్లాడినట్టే మాట్లాడతాను అనమాట. ఫ్రీగా మాట్లాడతాను. అట్లా అతను మాట్లాడేదలికి నాకు కొద్దిగా హర్ట్ అయ్యాను. అది విన్న తర్వాత కూడా లోకల్గా ఉన్న పెద్ద లీడర్స్ కానీ అతన్ని నన్ను పిలిచి మందలిచ్చడం కానీ తమాషా చూశారు అందరూ. అది నాకు మరీ బాధ అనిపించింది. ఎందుకు వచ్చింది నేను ఇండిపెండెంట్ అంటే నాకు వేరే పార్టీలకు పోవడం ఇష్టం లే. నేను గెలవకపోయినా చింతలే. నా జగన్ ఎట్టయినా సీఎం అవుతాడు. నేను అంటే అట్లని కాదు కానీ అని మళ్ళా నా దగ్గర ఉన్న కొంతమంది అనుచరులు అక్క ఇట్లయితే కాదక్క అట్లక్క ఇట్లా మామూలుగా నేనైతే అనుకోలేదు కానీ కొంతమంది కార్యకర్తలు వాళ్ళు అతను అరాచకం ఎక్కువైంది కట్లంటాడు అంటే సర్లే అని చెప్పి ఇండిపెండెంట్ గా ప్రచారం చేశాను. వివేకానంద రెడ్డి గారు చివరి రోజు మీ దగ్గరికి వచ్చి మాట్లాడింది ఏంటి, ఎంతసేపు ఉన్నారు ఏంటి? రాజశేఖర్ వివేకానంద రెడ్డి గారు దగ్గర 45 నిమిషాల నుంచి గంట సేపు నింటారు. ఎందుకు వచ్చారు మీ దగ్గరికి? అసలు పర్పస్ ఏంటి? అదే నేను ప్రచారం మళ్ళీ ఇండిపెండెంట్ గా ప్రచారం చేస్తున్నానని ఎందుకమ్మా ఇట్లా వచ్చి కలిశాడు. వస్తే ఒక అన్నా చెల్లెలు కదా మాట్లాడుకునేట్టు మాట్లాడుకున్నాం ఇద్దరం. అదమ్మా ఇదమ్మా ఇది ఇట్లమ్మా మేము చెప్తాంలేమ్మా అది మన జగన్ సీఎం చేసుకున్నాను. నేను జగన్ సీఎం చేసుకునేది లేనా అంటే నువ్వు ఇటు చేస్తే ఎట్లా అన్నాడు. అట్లా కాదులేనా ఇట్లా చూడనా ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు అని చిన్న పిల్లలు కదా మాట్లాడుకునేట్టు మాట్లాడుకునే వాళ్ళం. అట్లా మాట్లాడుకొని సర్లైతే నాగిరెడ్డి గారిని పిలిచి పొద్దునికి అన్నాడు. అంటే ఆయన వచ్చా కూడా నాకంటే కూడా మా ఆయనకు వైఎస్ కుటుంబం అంటే ఇంకా పిచ్చి అంటే ప్రేమ. అట్లా అంత స్మూత్ గా మంచిగా నేను ఏదైనా గట్టిగా ఓపెన్ గా మాట్లాడి నోరు మూసుకొని అరుస్తాడు అనమాట. అట్లా అందుకు ఆయన రమ్మంటే సర్లే అన్న. సో అప్పుడు ఆయన ఎంపీగా పోటీ చేయాలనుకున్నారా? ఎంపీగా నేను పోటీ చేస్తానని కానీ లేకపోతే అలాంటి ఆలోచనలు ఆయనకు లేవు. ఓన్లీ జగన్ గెలవాలంతే. జగన్ గెలపాలా, కడప జిల్లాలో ప్రతి సీటు కైవసం చేసుకోవాలా అని ఆలోచన చేసేవాడే కానీ ఎంపీగా అంతకుముందు మన అవినాష్ రెడ్డి ఉన్నాడు. మళ్ళీ కూడా ప్రజలు కానీ నేను కానీ ఎవరన్నా అనుకోవడం కూడా అవినాష్ రెడ్డి ఎంపీగా ఉంటాడు అనుకున్నాం కానీ వివేకానంద రెడ్డి ఎంపీగా ఉంటాడని మేము ఎప్పుడు అనుకోలేదు. వివేకానంద రెడ్డి గారు మీతో మాట్లాడినప్పుడు కూడా ఎంపీగా పోటీ చేయాలని ఆలోచన లేదు అసలు అది ఒక్క రవ్వుని కూడా గడ్డనకు చెప్పేసిండు. ప్రజల్లో కానీ మాకు కానీ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నా కూడా మన అవినాష్ రెడ్డి గారే ఎంపీకి ఉంటాడు అనేది ఫస్ట్ నుంచి ఉంది. అదే ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వివేకానంద రెడ్డినా, తర్వాత అవినాష్ రెడ్డి. అసలు డౌట్ కూడా లేదు. ఆయనకు పదవి కావాలంటే జగన్ సార్ సీఎం అయిన తర్వాత ఎంపీ కంటే పెద్ద పదవి ఇచ్చిండు. ఆయన అది ఊహించలేదు అసలు. అట్లా చీప్ గా ఆలోచన చేసే రకం అయితే కాదు. వీళ్ళందరూ ఏదో కట్టుకథలు అల్లుతున్నారు అంతే. ఫస్ట్ నుంచి కూడా అవినాష్ రెడ్డి గారు ఎంపీ, లోకల్ గా జగన్ రెడ్డి గారు ఎవరైతే చెప్తారో వాళ్ళు ఎమ్మెల్యేలు. జగన్ రెడ్డి చూసి ఓటేస్తారు కానీ పచ్చిగా మాట్లాడాలంటే వీళ్ళందరినీ చూసి అతి కాదు కదా. రేపైనా అంతే. రేపు ఒకవేళ నన్ను నిలబెట్టినా రేపొద్దున అంటే నెక్స్ట్ రేపు ఇప్పుడు 2024లో అది పద్దాకులు అడగడం కంటే జగన్ సార్ నిర్ణయం తీసుకుంటే అది అంతే. చివరిలో మీ బాధలు అన్ని చెప్పుకుంది వివేకానంద రెడ్డి గారికి. ఆయన ఇప్పుడు లేరు. ఆయనకు కూడా తెలుసు. తెలుసా? జగన్ రెడ్డి గారికి కూడా తెలుసు. నాకు ఆశ ఏంటంటే నేను పార్టీలకు అతీతంగా అంటే రామసుబ్బారెడ్డి వర్గానికి కావచ్చు, దేవుడి వర్గానికి కావచ్చు, ఇంకా మిగతా ఎవరి వర్గాలంటే 2 వర్గాలే ఎప్పుడు ఉన్నింది. ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు కదండి. అదే అప్పుడు వర్గాలే ఇంకా అవి. మా ఆయన సపరేట్ గా పెద్ద వర్గం తెచ్చినది లేదు, నేను తెచ్చేదేం లేదు. వయసు 2 వర్గాలు అంతే. ఇప్పుడైతే మాత్రం రామసుబ్బారెడ్డి ఆల్రెడీ మాకు వైసీపీలోకి వచ్చాడు. ప్లస్ ఆల్రెడీ వైసీపీలో ఉండే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళల్లో రామసుబ్బారెడ్డి అన్న వర్గం ఒకవేళ అటు ఇటు
అని అనుకున్నా కూడా నేను నా మనసులో మాట చెప్తున్నా. అల్లె ప్రభావితం అయితే మా ఇక్క కదా పోదాంపా మా దగ్గరికి అంటే పార్టీలకు ఫ్యాక్షన్లకు సంబంధం లేదనమాట. అప్పుడు కొన్ని కుటుంబాలు ఫ్యాక్షన్ చేసి దేవుడి వర్గానికి వేయకూడదు, దేవుడి వర్గం రామసుబ్బారెడ్డికి వేయకూడదు అనే ఒక కాన్సెప్ట్ ఉన్నది. మనమైతే రెండు వర్గాలకు శత్రువులం కాదు, అందరికీ యాక్సెప్టెన్సీ ఉంటుంది అంతే. అట్లా అని నేను అనుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి సోదరులు ఎవరైనా జమ్మలమడుగు సోదరులంతా అల్లె ప్రభావితం అయితే ఆమెతో కొట్లాడని పని చేయించుకోవచ్చు. ఆమె ఊరికి 2 మాటలు మంచిగా చెప్తే ఏమైనా చేస్తుంది, ఆమె సొంతమైన ఇచ్చది అనే ఫీలింగ్స్ ప్రజల్లో ఉండదు అనేది నాకు అనిపిస్తుంది. ఇప్పుడు నారాయణ రెడ్డి అని వచ్చాడు, హనుమంత్ రెడ్డి వచ్చాడు, లేక ఏరన్నా మిగతా గ్రామ కార్యకర్తలు ఏ గ్రామానికి వెళ్ళినా నా దగ్గరకు వచ్చినారనుకో అట్లా బాధపడో రౌడీజంగా మాట్లాడో, అంటే రౌడీజం అంటే గట్టిగా నా కాదు కూడా చేర్చవలేదా అట్లా మాట్లాడో, లేకుంటే ప్రేమగా మాట్లాడో, ఏదో విధంగా నాతో పని చేసుకుంటారు. నేను ఎక్కడ ఎవరి దగ్గర సింగిల్ ఎంపీ తగలను, నాకు అలవాట్లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే తీసుకున్నారా? ఇప్పుడు ఎమ్మెల్యే తీసుకున్నారా? నాకు తెలియదు, నాకు ఒకరి గురించి నాకేం పని, నాది చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే ఆమె అనుకుంటే సొంతం చేతి నుంచి అయినా పెట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తుంది అని ఒక కాన్సెప్ట్ ప్రజల్లో ఉంది. మంచి ఆమె, వాళ్ళ కుటుంబం మంచిది అని. ఇంకొకటి ఏంటంటే నేను చచ్చిపోయినా పేరు ఉండాలా, ఒక్కసారి నేనైతే గ్రామాల్లో మంచి పేరు సంపాదించుకోవాలనేది కోరిక ఉంది. అంటే మనం సొంతం డబ్బులతో తిరిగేదానికి ఒక పవర్కు తిరిగేదానికి తేడా వస్తుంది. అందుకు ఖచ్చితంగా సింపతి అయితే ప్రజల్లో ఉంది, తాలూకా లెవెల్లో అందరికీ ఉంది. అంటే ఎర్రగుంట్ల, ముద్దునూరు, కొండాపురం, జమ్మలమడుగు, మా మైలవరం, పెద్దమోడియం అందరికీ పరిచయం ఉన్నదాన్ని, 2 వర్గాలకు పరిచయం ఉన్నదాన్ని. అది ఏ హామీ ఇచ్చారమ్మా మీకు? హామీ అంటే మన జగన్ సీఎం అయితే మనం అందరం అన్నట్టు అంతే. ఫస్ట్ లో కూడా చెప్తున్నాను కదా, మా జగన్ సీఎం అయితే మేము సీఎం అయినట్టే, ఇంకా మాకు వేరే మాట్లాడే అవసరం లే, అంతే. జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేయాలనుకున్నారా? మీకు ఏమన్నా అటువంటి ఇండికేషన్? ఎవరు? వివేకానంద రెడ్డి గారు. అసలు ఆ మాట తెలుదు, ఆ ఉద్దేశము ఎక్కడ అటువంటి చర్చ ఉండిందా? అసలు ఆ టాపికే మాట్లాడలేదు. ఎంతసేపు ఉన్నా నా వరకే మాట్లాడాడు. జగన్ సీఎం చేయాలా, నువ్వు ఇతర కావాలా, నువ్వంటే నువ్వు ప్రచారం చేయకూడదు, అంతే. అదే మాటే, ఇంకా వేరే మాటే లేదు. కుటుంబం బాగా తెలుసు మీకు. విజయం గారు కూడా తెలుసా? విజయం అక్క సొంతం ఇంట్లో అక్క మాదిరి, పోతేనా ఇంకా ఫ్రీగా ఉంటాం. షర్మిలతో అయితేనేమి, విజయమ్మక్క అయితేనేమి బాగుంటాం. వివేకానంద రెడ్డి గారి ఫ్యామిలీ వాళ్ళతో కూడా. సునీత రెడ్డి గారు ఇప్పుడు ఈ హత్య వెనక పలానా వాళ్ళు ఉన్నారు అని ఒక ఆరోపణ చేస్తుంది. ఏమనిపిస్తుంది మీకు అది విన్నప్పుడు? నేను దాని గురించి కామెంట్ చేయడం, నేను మాట్లాడడం బాగుండదు. నాకు తెలియని విషయాలు నేను మాట్లాడడం. మీరు నమ్ముతున్నారా? నేను అట్లంతా పట్టించు. అసలు ఆ ఫ్యామిలీ అట్లా ఆ విషయాల వరకు నేను నమ్మడమా నమ్మకపోవడమా అని నాకు అనవసరం అనిపించింది. నాకు తెలిసినది ఒకటే, రాత్రి వివేకానంద రెడ్డి నా దగ్గరికి వచ్చినాడు, నాకు ఈ మాట చెప్పాడు అని. అక్కడ జరగని విషయాలు, నాకు తెలియని విషయాలు మాట్లాడడము నాకు అనవసరం. ఇప్పుడు ఏంటి ఫర్దర్ గా ప్రభావతమ్మ గారు ఏం చేయబోతున్నారు? చట్టసభలోకి వెళ్ళి అధ్యక్ష అంటారా? ఏమో జగన్ ఏం చెప్తారు, జగన్ సార్ ఏం చెప్తాడు. జగన్ నన్ను వచ్చేస్తుంది అలవాటు, అదే అలవాటు ఫస్ట్ నుంచి కూడా. ఏంటి అసెంబ్లీకి వెళ్ళాలా, మండలికి వెళ్ళాలా, పార్లమెంట్కి వెళ్ళాలా? జగన్ గారు ఏది నిర్ణయిస్తే అది. బట్ వెళ్ళాలి, అధ్యక్ష అనాల్సిందే. కలిసారా ఈ మధ్య? ఒకసారి లైఫ్ లో బట్ అంటాను అనలేను, అనాలనైతే ఉంది, అనాలనైతే ఉంది, గట్టిగా అనుకుంటున్నారు. చెప్పారా విషయం జగన్ గారికి? మనం చెప్పాల్సిన అవసరం లేదు, జగన్ బాగా అర్థమవుతుంది ఎవరు ఎట్లా ఏమి ఎందు ఎవరైతే ఎవరికి ఎట్లా ఉండారు అనేది అన్ని తెలుసు. కలిసారా సీఎం అయిన తర్వాత? ఒకసారి కలిశాను, మళ్ళీ మళ్ళీ పోయి నా జగన్ సీఎం అయినారు కదా, సార్కి పోయి ఎందుకు ఇబ్బంది పెట్టాలి, ఏం తక్కువ. ఆయన సీఎం అయిపోయారు, మీరు కూడా అధ్యక్ష అనాలి కదా. చూద్దాం, అడగడం కంటే అవసరం. ఇప్పుడు పార్టీకి కూడా అవసరం ఉండాలంటారా? పార్టీకి కానీ ఫ్యామిలీకి కానీ నేనైతే అవసరం ఉన్నా లేకపోయినా నేనైతే జగన్తోనే ఆ మాట అయితే ఇచ్చాను ఆల్రెడీ. సచ్చేంత వరకు జగన్ వైఎస్ కుటుంబాన్ని వదిలే ప్రసక్తే లేదు. ఆ పార్టీకి ఈ పార్టీకి చిల్లరగా లేదంటే ఇంటికాడన్నా కూర్చుంటా కానీ చిల్లరగా వేరే పార్టీలకి అయితే పోను. నేను నా ఇండివిజువాలిటీ ఏదైనా చూపించుకుంటా కానీ
నేను అట్లా చిల్లరగా వేరే పార్టీలకి అయితే వెళ్ళను. వచ్చే ఎన్నికల్లో సుధీర్ రెడ్డి గారి కోసం పనిచేస్తారా? సుధీర్ రెడ్డికి నేనే కదా ఎవరు చేయడానికి ఇష్టపడ్డంలే. పార్టీ కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మీరు పార్టీ కోసం పనిచేయాలి. ఇంట్లో కూర్చుంటా ఉమ్. అంతే. పని చేయకపోతే ఎలా గెలుస్తారు? గెలవకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం ఎలా అవుతారు? ఖచ్చితంగా జగన్ అయితే సీఎం అవుతాడు. జగన్ సీఎం కావాలంటే ఎమ్మెల్యేలు కావాలి కదా. ఎమ్మెల్యే గెలుస్తారు. ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యేతో ఏమంటే నేను చెప్పలేను దానికి ఆ విషయం. బయటకో మాట లోపలికో మాట మాట్లాడలేను, కానీ ఉన్న విషయం అయితే ఈ ఎమ్మెల్యేతో కలిసి తిరగడం అనేది కష్టం. మీరు కలిసి తిరగలేరా? మామూలుగా జనాలు కూడా అదే అనుకుంటున్నారా? జనాలది ఏమో ఆయన చేసిన సేవను బట్టి ఉంటుంది. చేస్తున్నారా సేవ? ప్రజలకే తెలాల. మీరు ప్రజల్లో ఉన్నారు, దాచేస్తున్నారు, ఓపెన్ గా మాట్లాడతానే. ఓపెన్ గానే చెప్తున్నాను కదా.